ఇప్పుడు ఉచిత పథకాలు ఉంచాలా తీసేయాలా మీరేమనుకుంటున్నారు? ఉచిత పథకాలు అనేది ఒకసారి అలవాటు చేసిరు జనాలకి. హ్మ్. ఇంక ఇప్పుడు తీసేయడం అనేది అది ఏమన్నా చట్టం కల్పించుకొని చేస్తే తప్ప, కోర్టు ద్వారా అయితే తప్ప, లేకుంటే అది పోయే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇయ్యము అంటారు, ఇంకో గవర్నమెంట్ దానికంటే ఇస్తాము అంటున్నారు. దాన్ని బట్టి ఇంకా తీసేయడం అనేది సాధ్యం కాదు. ఏమైనా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి తీసేస్తే ఆయన 3,000 ఇస్తా అంటే 4,000 ఇస్తాను కేస్తా అంటారు. ఇప్పుడు ఊళ్ళ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చినాయి, నేను 500 ఇస్తా అంటే తన 1,000 రూపాయలు ఓటుకి ఇస్తున్నట్టు వాళ్ళకేస్తారు. రేపటి పరిస్థితి చూసే పరిస్థితి లేదు. రేపు ఏం చేస్తారు? రేపు పోయి అడిగినప్పుడు ఎవడేమి ఓటు చేసినామని అంటాడు. విద్య, వైద్యం ఈ రెండు ఉచితం ఇస్తే చాలు. ఇంకా వేరే ఏది అవసరం? రైతుకు గిట్టుబాటు ధర, అమ్ముకోవడానికి రైతు ఇబ్బంది పడదు. రైతు పంట పండించడానికి ఎంత ఇబ్బంది ఉందో అమ్ముకోవడానికి అంతకంటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. రెండోది, ఆ రైతు ఇప్పుడు బోనస్ ఇస్తామన్నది, నువ్వు రైతు బంధు బంద్ చేసినా ప్రతి ఇత్తనానికి ఏ ఓట్లన్నా కానీ 500 క్వింటాల్కి ఇస్తామన్నారు, అది ఇస్తుంది. రైతు బంధు కూడా అడగడు రైతు. ప్రతి ఇతనం సన్నది తొట్టుది రకం సంబంధం లేదు, నీ పండించడానికి వస్తుంది. అప్పుడు ఇవి గుట్టకు చెట్టుకు రోడ్డు పోయిన దానికి ప్లాట్ కట్టిన దానికి రాదుగా, వస్తుందా? ఇప్పుడు పండించిన 10 క్వింటాలు పండించిన 500 వస్తున్నాయి, 5,000 చాలా. ఇంకా నీకు మళ్ళీ అడగడు, నీకు రైతు బంధు అడగడు, ఏది అడగడు. ఆ ఎరువులు ఉచితం ఏం అవసరం లేదు. ఇది మంచి మద్దతు ధర కరెక్ట్ వస్తుంది. గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు 5 ఎకరాల వాళ్ళకి అన్న 10 ఎకరాల వాళ్ళకి అన్న అది అవసరం లేదు. ఒక రైతు నీకు దేశానికి పంట పండించాలి. పంట పండించిన ప్రతి ఒక్క రైతు, పెద్ద రైతు కానీ చిన్న రైతు కానీ పంట దానికి బెనిఫిట్ చేయాలి. దానికి నువ్వు రైతు బంధు ఇయ్యకు, సబ్సిడీ జెన్యూన్ రైతుకు వస్తుంది. ఆయన పెద్ద రైతు అయితే ఏముంది, చిన్న రైతు ఏముంది, మనకు రైతు కావాలి, పంటలు పండించేటోళ్ళు కావాలి. ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్ జాబ్లు అంటే రైతు పని ఎవరు చేయాలి? ఇప్పుడు ఉన్న పరిస్థితి రైతు వ్యవసాయదారుడు అంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అది ఎందుకు ఉండాలి? ఇంత కష్టపడి రైతు పంట పండించినప్పుడు పిల్లని ఇచ్చే పరిస్థితి లేకుంటే ఎందుకున్నది? అక్కడ సాఫ్ట్వేర్ ఉండాలి, భూమి కావాలి. భూమి ఎవరు చేయాలి? మరి ఆయన వచ్చి జాబ్ చేసి. అందుకని గవర్నమెంట్ ఎవడు వడ్లు ఎవడు వండియాలి, కూరగాయలు ఎవరు వండియాలి? వాళ్ళు ఏం తింటారు? పైసలు తినలేరు కదా, మళ్ళీ లాస్ట్ కు తీడికే రావాల్సింది. ఏ రకంగా రైతు కానీ అది పక్కకు పెట్టండి, రైతు బంధు అనేది పక్కకు పెట్టండి, సబ్సిడీ ఇవ్వండి, ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వండి. జెన్యూన్ రైతుకు వస్తుంది. అది పెద్ద రైతు అనగా చిన్న రైతు అనా కానీ ఎవరైనా రైతు చేయాలంటారు, కొద్దిగా లాభం ఉంది కదా అని చేస్తారు, వ్యవసాయం చేయడానికి వస్తారు. ఒకవేళ 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నది, జెన్యూన్ పట్టదారు వ్యవసాయం చేస్తలేడు, కౌలుదారుకి ఇచ్చిండు. కౌలుదారుకు ఇప్పుడు ఫర్టిలైజర్ కొన్నప్పుడు కౌలుదారుకి ఆటోమేటిక్గా ప్రాఫిట్ అవుతుంది కదా. నువ్వు సపరేట్ నేను కౌలుదారుకు రైతు బంధు ఇస్తా, పట్టదారుకి ఇస్తా, ఇది అవసరమే లేదు. ఇప్పుడు నేను ఒక దగ్గర కౌలు చేసినప్పుడు నాకు సబ్సిడీ నువ్వు ఎరువుల మీద ఇస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్ రైతుకు బెనిఫిట్ అవుతుంది, కౌలుదారుకు బెనిఫిట్ అవుతుంది. నీకు సపరేట్ చేయాల్సిన అవసరమే లేదు. నీ కౌలుదారు అనేది సపరేట్ అవసరమే లేదు, ఎరువుల మీద సబ్సిడీ చేయాలి. నేను అనేది ఏంటంటే, ఇంకోటి, ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసి కంపెనీ యజమాని నా బిస్కెట్ ఇంత అని చెప్పేసి అమ్ముతాడు మార్కెట్లకు, అన్ని ట్యాక్సులు పోను. ఒక సబ్బు తయారు చేసి ఆయన కూడా అట్లే చెప్తాడు. మరి మన రైతు ఎందుకు నా పంటకి ఇంత ధర పెట్టుకోలేకపోతున్నాడు, ఇంత కావాలని ఎందుకు అడగలేకపోతున్నాడు? అది ఎట్లా? చట్టం ఎట్లా? రైతుకున్న దౌర్భాగ్యమే అది కదా. మేము ఎంత పంట పండించినా రేపు మాకు ఏం ధర వస్తుందని మాకే తెలియదు, మాకు గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఆడపోయినా ఇది తడి ఉందంటారు, ఇంత మ్యాచ్ రావాలంటారు, ఇబ్బంది అవుతున్నాయి. ఇది రైతులు ఇప్పుడు రైస్ మిల్ వండి పట్టిస్తున్నాం బియ్యం. మేము కొన్ని సన్న రకాలు ఉంటే వస్తారు, వచ్చిన కొనేటోళ్ళు 50 తక్కువిస్తావా 20 తక్కువిస్తావా అని అడుగుతారు. అయితే ఇప్పుడు వేరే ఐటమ్ కొంటాను, కనీసం ఇక ఊతుగా మాట్లాడాలంటే వైన్స్ కార్డ్ కొత్త అడుగుతాడు ఎవడన్నా. ఒక 10 రూపాయలు ఉద్దర లేదు, ఏం లేదు, 10 రూపాయలు అంటే 10 రూపాయలకు ఇంకో రూపాయి ఎక్కువైనా తీసుకొని పోతాడు. వీడికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నాకు అదే పరిస్థితి, కిలోకు 50 పైసలు తక్కువ చేయమని పంచాయతీ. లాస్ట్కి వస్తే నీకు ఇంకా 50గా 100 ఎక్కువిస్తానని ఇయ్య అని చెప్పి. ఎందుకంటే ఆడ ఓతే కొంటేందుకేమో అడగవు. రైతు 6 నెలలు కష్టపడడానికేమో 50 రూపాయలు తక్కువ చేయి, 100 రూపాయలు తక్కువ చేయి. ఇది పరిస్థితి రైతులేదు, నా ఒక్కదే కాదు సమస్య. ప్రతి ఒక్కరిది అదే. ఏం చేస్తాడు? 50 తక్కువ అన్న, 100 తక్కువ అన్న అంటాడు. మరి ఆడపోయి అడగడు. ఒక వాటర్ ప్యాకెట్ 2 రూపాయలు తయారు చేసిన వాడు 10 పైసలు తయారు కాదు దానికి, ఆడపోయి కూడా అడగలేడు. కానీ ఇక్కడ 6 నెలలు కష్టపడితే వచ్చే ఏమోదో మిగిలేదేమోదో పోయేదేమో అన్ని చేసినోనికి 50 తక్కువ 5,000 50 రూపాయలు కిలో టమాటాలు అడిగినాడు కూడా వాడు వీళ్ళని అడుగుతాడు కోసాను. కానీ వేరే ఐటమ్ వాడు ప్యాకింగ్ చేసి వాడు పేరు ముద్ర చేసినట్టే వాడికి అయిపోయి ఇక బ్రాండు. వాడు తగ్గించి మనం అడిగేది వాడు ఎంత చెప్తే అంత తీసుకొని పోవటమే. రైతుల పరిస్థితి అయితే ఇది. ప్రతి ఏం ఐటమ్ అన్నా కావచ్చు, వాడు కూరగాయలు పండించేటోళ్ళు కావచ్చు, లేక ధాన్యం పండించేటోళ్ళు కావచ్చు, ప్రతి పంట ఏదన్నా కావచ్చు. పత్తి మొన్నటిదాకా మస్తు రేటు, ఇప్పుడు లేదు.
వర్షాలు పడి అట్లా నష్టం, పడకపోతే ఇట్లా నష్టం, ఎన్నో రకాల సమస్యలు రైతు దగ్గర ఉన్నప్పుడు నష్టం ఉండదు, ధర ఉండదు. డలార్ దగ్గర పోయినప్పుడు రేటు. మళ్ళీ మేము విత్తనాలు కొనబోతే కార్పొరేట్ కంపెనీలకు పోతే రూపాయి తగ్గించుడు కాదు, మేము కొంటే 22 రూపాయలు, వాడు కొంటే 70 రూపాయలు కేజీ విత్తనం చేస్తాం. అది పరిస్థితి. అట్లా వాడు తగ్గాడు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు కౌలుదారు కూడా ఇస్తాడు రైతు బంధు, కానీ కౌలుదారుకి ఇస్తాడు. కానీ ఇప్పుడు ఏమైతే అంటే రేపు పరిస్థితి కౌలుదారుకి ఇస్తానప్పుడు పట్టదారు ఏం చేస్తాడు, కౌలుదారుకు ఇస్తే రికార్డు కౌలుదారు పేరు ఎక్కుతుంది. రేపు నా పొలంకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని కౌలుదారు కూడా రేపు పెట్టే పరిస్థితి ఉండదు. అప్పుడు కౌలుదారు కూడా రోడ్డు మీద పడతాడు. ఎందుకంటే పట్టదారు ఏమన్నా నాకు బీడాన్ని ఉండని కానీ నేను కౌలుదారుకి అనుకుంటాడు. ఎందుకంటే రేపు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అని చేస్తున్నా అంటే రేపు గుంజుకుంటారేమని భయం అవుతుంది పట్టదారుకి. అలాంటప్పుడు అప్పుడు కౌలుదారుకి ఇంకా అన్యాయం చేసినట్టు అవుతుంది. గవర్నమెంట్ లాభం చేస్తా అనుకుంటుంది కానీ ఇంకా అన్యాయం చేస్తుంది, అట్లనే అవుతుంది. అందుకని ఇప్పుడు నా సలహా ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు అనేది మర్చిపోండి, సబ్సిడీ ఇవ్వండి. దేనిపైన, ఫర్టిలైజర్ పైన, పెస్టిసైడ్ పైన సబ్సిడీ ఇవ్వండి. ఒక ఎకరాకు ఒక 2 సంచులు డిఏపి, ఒక 2 సంచులు యూరియా ఉంది అనుకోండి, ఆ లెక్కతోటి సబ్సిడీ ఇవ్వండి. దాని మీద ఇస్తే కౌలుదారుకు ఆటోమేటిక్ కౌలు చేసేవాడికి లాభం అవుతుంది, పట్టదారుకు లాభం అవుతుంది. అప్పుడు ఇద్దరికి వ్యతిరేకత అనేది రాదు, అందరు జెన్యున్గా రైతుకు లాభం అవుతుంది. నువ్వు సర్వే చేయాల్సిన అవసరం లేదు, నీకు 5 ఎకరాల 10 ఎకరాల అని అది చూడ అవసరం లేదు, ఏం లేదు. ఎవరైతే పురుగు మందులు అయితే ఎవడో తాగనికైతే కొనడు కదా, పంట పండించడానికి అయితేనే కొంటారు కదా. జెన్యున్గా రైతుకు లాభమే అవుతుంది. నువ్వు కౌలుదారును రైతును అనేది డివైడ్ చేయకుండా అట్లా సబ్సిడీ చేయండి, అట్లా ఆలోచన చేయాలని నా సబ్సిడీ అదొకటి. మద్దతు ధర 100%. ఇప్పుడు బోనస్ ఇస్తారు 500 కంపల్సరీ ఇవ్వాలి. ఏ రైతు అన్నా కానీ, దొడ్డు రకం కానీ, సన్న రకం కానీ. నువ్వు రైతు బంధు కూడా అడగలేవు. ఎలక్షన్ల ముందు ఇప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్తను. మేము ఎలక్షన్లకు ముందు ఏమన్నాం, 500 బోనస్ ఇస్తాం అన్నాం, కానీ సపరేట్ గా దొడ్డు దానికి సన్నదానికి అని చెప్పలేదు. వాళ్ళు చెప్పడం కూడా అట్లా చెప్పి నాయకుడు కూడా చెప్పడం కూడా అదే. ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తమే. ఇప్పుడు మాకేమైంది, ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏమంటారు, ఏమయ్యా మీరు గెలవక ముందేమో సపరేట్ చెప్పి 500 ఇస్తామన్నారు, ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు డివైడ్ ఎందుకు చేస్తారు, మీరు ఎలక్షన్లకు ముందే సన్నదానికి ఇస్తామని చెప్పని ఉంటారు అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మనం చెప్పిన మీద ఎలక్షన్లకు ముందు సన్నయ్య దొడ్డి అనలేము, కొన్నదానికి 500 బోనస్ అన్నాం. ఆ విధంగానే ఇవ్వాలనేది నా మనవి. సన్నయ్య దొడ్డి అనేది అవసరం లేదు. రైతు బంధు లేకుండా పండించడానికి వస్తుంది కదా, ఎవరికో రాదు. ఇప్పుడు బీడు పొలానికి రానే రాదు కదా. అట్లా ఎవరిచ్చినా అది రాదు. నువ్వు ఎన్ని ఇచ్చినా, 200 ఇచ్చినా, 100 ఇచ్చినా, నేరుగా ఎవడైతే పండించిండో కష్టపడ్డ రైతుకే పోతావు. ఎలక్షన్లకు ముందు ఏది చెప్పినామో ఆమె నిలబెట్టుకోవాలి. అట్లా అయితేనే ఇది, లేదంటే ఆమెనే ఇవ్వద్దు, ఆమెనే ఇవ్వకూడదు. ఇప్పుడు అదే ఇప్పుడు ఇంకోటి మా గవర్నమెంట్ ఇంకోటి కూడా తప్పు చేసింది. ఏంటంటే లోన్లు మాఫీ 2 లక్షల వరకు అన్నారు. 2 లక్షల వరకు అనే ఎలక్షన్లకు వెళ్ళాం. ఇప్పుడు ఏమంటున్నారు, మేము రేషన్ కార్డు ద్వారా చూస్తాము, ఇంట్లో ఎవరికి ఒక్కరికే ఇస్తాము, ఇద్దరికి ఇయ్యము. అప్పుడైతే అనలేము కదా, అప్పుడు ఆ కండిషన్ లేదు. అలాంటి అన్నప్పుడు మనం అప్పుడే అట్లే అడగాల్సింది. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు దానికి సపరేట్గా మేము ఈ ఎంప్లాయీకి ఇయ్యము, లేకుంటే 2 ఉంటే ఇయ్యము, అది అవసరం లేదు. మళ్ళీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 2,50,000 ఉంది, 2 లక్షలు తెచ్చుకోండి, 50,000 ఇంట్రెస్ట్ అయింది. ఇప్పుడు ఆ 50,000 మీరు ఇంట్రెస్ట్ ఆడ కట్టండి, మేము దానికి 2 లక్షలు ఇస్తామంటున్నారు. ఆ 50,000 కట్టాలంటే రైతు దగ్గర ఉండాలి కదా. నువ్వేమన్నావు, ఆ 2 లక్షలు ఇచ్చాయి, రైతు కడతాడా అని కాలు మొక్తాడా, మళ్ళీ తీసుకునే దాంట్లో ఇంట్రెస్ట్ పట్టుకోమని బతిమలాడతాడా, లేదంటే కట్ చేసుకుని వచ్చేది. రైతు ఏదో బతిమలాడుకుంటాడు కదా. నువ్వేది 2 లక్షలు అను, నీ 2 లక్షలు నువ్వు ఇచ్చాయి, అందులో ఆయన మిగతాయి కట్టు అంటే రైతు ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి. లేకనే అప్పు తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కొల్ల కేసీఆర్ గవర్నమెంట్లో లేకనే కట్టలే, ఇంట్రెస్ట్ ఒకటికొకటి పెరిగే ఇప్పుడు 2 లక్షలు దాటిపోయింది. ఉంటే అదే కడుతుండే కదా. నువ్వు దేవునిలాగా వచ్చినావు, మాకు ఆదుకుంటావన్నీ కోటేశారు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ కురకాసులు పెట్టి ఇది కావాలి, నువ్వు అది కట్టాలి, ఇది కట్టాలి అనేది కరెక్ట్ కాదు. మాకు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాకైతే ఒక తలనొప్పిగానే ఉంది జనాల మధ్యనకి వెళ్తే. అది కూడా ఒకసారి ఆలోచన చేయమని మా